అందరికీ నమస్కారం. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మానస శేఖర్. తెలంగాణలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి గద్య భాగానికి చెందిన సెకండ్ లెసన్ వీరవనిత కీర్తిసేన అనే పాఠ్యభాగం ఇప్పుడు చూద్దాం. ఈ వీరవనిత కీర్తిసేన అనే పాఠ్యభాగాన్ని కాణే పండితుడి చేత రచించబడింది. సంస్కృత గద్యావళి అనే గ్రంథం నుంచి గ్రహించబడింది. బృహత్కథామంజరిలో ఉన్నటువంటి కథను ఈ కాణే పండితుడు గద్య రూపంలోకి మార్చి వ్రాయడం జరిగింది. ఈయన సంస్కృతం, ఆంగ్లం, మరాఠీ, హిందీ భాషల్లో కూడా పండితుడు. ఆంగ్ల భాషలో ఈయన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అనే అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని కూడా రచించారు. సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యానాలు కూడా వ్రాశారు. ఈయన గొప్పతనాన్ని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం 1953 నుంచి 1959 వరకు రాజ్యసభ సభ్యునిగా కూడా నియమించింది. కవి పరిచయం ఇప్పటి వరకు మీరు విన్నట్లే రాస్తే సరిపోతుంది. ఇంకా ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పాత్ర పరిచయం అంటే క్యారెక్టర్స్ నేమ్స్, దీనిలో మనం 2 రకాలుగా చూసుకోవచ్చు. ఈ క్యారెక్టర్స్ నేమ్స్ వేసి వస్తే కొన్నేమో మనుషులకు సంబంధించిన పేర్లైతే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి పేర్లు. ముందుగా మనుషులకు సంబంధించిన పేర్లు ధనపాలితుడు, కీర్తిసేన. ధనపాలితుడు అనేది ఇక్కడ ఒక తండ్రి పేరు. కీర్తిసేన ధనపాలితుని యొక్క కూతురు. నెక్స్ట్ పర్సన్ దేవసేనుడు. కీర్తిసేన యొక్క భర్త పేరు దేవసేనుడు. రాక్షసి వసుదత్తరాజు. ఇవి ఈ లెసన్లో ఉన్నటువంటి మనుషులకు సంబంధించినటువంటి పేర్లు. ఇంకా ప్రాంతాలకు సంబంధించిన పేర్ల దగ్గరకు వస్తే మగధ రాజ్యం, పాటలీపుత్ర నగరం, వలభి, వసుదత్తపురం. ఇంకా పాఠ్యభాగంలోనికి వెళితే పూర్వం మగధ రాజ్యంలో పాటలీపుత్రం అనే పేరు కలిగినటువంటి నగరం ఉండేది. మగధ రాజ్యంలో పాటలీపుత్రం అనే నగరం. ఈ నగరానికి ధనపాలితుడు అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. పాటలీపుత్ర నగరంలోనే ధనపాలితుడు అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఈ ధనపాలితునికి కీర్తిసేన అనే పేరు కలిగినటువంటి కుమార్తె ఉంది. ఈమె అత్యంత లావణ్యవతి, అంతేకాకుండా తెలివైన స్త్రీ కూడా. ఆమెను అంటే కీర్తిసేనను దేవసేనుడు అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు ఈ ధనపాలితుడు. ఏ తండ్రైనా కూతురికి పెళ్లి చేసిన తర్వాత అత్తగారింట్లో చక్కగా సుఖ సంతోషాలతో ఉంటుందని అనుకుంటారు. కానీ ఇక్కడ కీర్తిసేన తన భర్త యొక్క అనురాగాన్ని పొందింది, కానీ అత్తగారి చేత మాత్రం ఎప్పుడూ పీడింపబడుతూనే ఉండేది. ఎంత ఇదిగా అంటే సర్పములు చే చుట్టుకోబడినటువంటి చందన వృక్షం వలె. మంచి గంధపు చెట్టుని ఎప్పుడు సర్పాలు చుట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అన్నమాట. అదే ఇంటిలో అన్ని బాధలు పడుతున్నాయి. అటువంటి అత్తగారితో అక్కడే నివసిస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత దేవసేనుడు, ఎవరైతే ఈ కీర్తిసేన ఉందో కీర్తిసేన యొక్క భర్త దేవసేనుడు బాగా డబ్బు సంపాదించాలి అనే ఆశతో వలభి అనే ప్రాంతానికి వెళుతూ తన భార్య అయినటువంటి కీర్తిసేన దగ్గరకు వచ్చి జాగ్రత్తలన్నీ చెప్పి, కీర్తిసేన నేను ఈ విధంగా వెళ్తున్నాను అని చెప్పాడట. అప్పుడు కీర్తిసేన, నాథా నువ్వు వెళ్ళావే అనుకో, అత్తగారు నన్ను యథాప్రకారం అంటే ఎప్పుడు ఏ విధంగా అయితే నన్ను బాధ పెడుతూ ఉంటారో మళ్ళీ అలాగే నన్ను బాధలు పెడుతూ ఉంటారు అని చెప్పింది. భార్య చెప్పినటువంటి మాటలన్నీ విని ఆమెకు కాస్త నచ్చజెప్పి తన తల్లిని పిలిచి, అమ్మా కోడలిని జాగ్రత్తగా చూసుకో, కోడల్ని ఇంట్లో ఉండనివ్వు అని చెప్పి తల్లికి నమస్కరించి ఇంటి నుంచి వెళ్ళాడు. వలభి అనే ప్రాంతానికి వెళుతున్నాడని చెప్పుకున్నాం కదా, డబ్బు సంపాదించడం కోసం. ఈ వలభి అనే ప్రాంతానికి వెళ్ళాడు. స్టోరీ వినడం మాత్రమే కాదు, ఇందులో క్యారెక్టర్స్ నేమ్స్ కానీ ప్రాంతాలకు సంబంధించిన పేర్లు కానీ వస్తే వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా మర్చిపోకండి. ఏ కొడుకైనా బయటకు వెళుతూ అమ్మను పిలిచి కోడల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినా వింటుందా? వింటే ఆమె అత్తగారు ఎందుకు అవుతుంది? అదేవిధంగా మన స్టోరీలో ఉన్నటువంటి అత్తగారు కూడా
కీర్తిసేన మీద ఎప్పుడూ కోపాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఎంతలా అంటే భర్త లేడు అంటే తన కొడుకు ఇంట్లో లేడు కదా అని ధైర్యం ఎక్కువ చేసి మరి ఏడుపు కొట్టుదానా, దరిద్రురాల, పాపిష్టిదానా, ఎప్పుడో నుంచి ఏడుస్తున్నావు, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? నీ ఏడుపుకు కారణం నీ తండ్రేగా, అంటే నీ తండ్రి కోసం నువ్వు ఏడుస్తున్నావా? నీ కన్నీళ్ళు నీ తండ్రి కోసమేగా అనంటూ ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతూ, నా కుమారుడు ఎక్కువ కాలం జీవించి ఉంటాడు, నీ ఏడుపంతా కూడా నీ తండ్రి కోసమే అవ్వాలి అంటూ కూడా ఉండేది. అత్తగారి మాటలకు భయపడుతూనే మరుసటి రోజు కీర్తిసేన సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. అంటే ఇప్పటి వరకునేమో బాధపడుతుంటే అత్తగారు చూసి తిట్టుతుంది కదా, అందుకని మరుసటి రోజు నుంచి సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. సంతోషంగా ఉన్నా కూడా అత్తగారు, నీ భర్త డబ్బు సంపాదించడం కోసం దేశాంతరాలు పట్టుకొని పోతే నువ్వే ఎంత సంతోషంగా ఉన్నావు? అసలు నీకెందుకు ఇంత సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో? అందరిని చూసి ఏ విధంగా ఇంతలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటూ మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. బాధపడినా తిడుతూ ఉంది, అలాగని సంతోషంగా ఉన్నా కూడా తిడుతూ ఉంది. ఇంకా ఎలాగైనా సరే ఈ కోడల్ని చంపేస్తే పోలా అనుకుందేమో. కోడల్ని చంపేయడానికి ఒక ఉపాయం కూడా ఆలోచించింది. భర్త యొక్క ధనాన్ని దాచే నెపంతో ఆమెను చీకటి గదిలోకి పంపించింది. అంటే తన భర్త సంపాదించినటువంటి ధనాన్ని దాచరాపో అంటూ ఒక చీకటి గదిలోకి వెళ్ళగానే తలుపు వేసేసింది. ఇంకా ఆమెకు వెళ్ళినటువంటి చీకటి గదిలోనే లోపలే ఉంచేసి కోడల్ని ఆ తలుపు యొక్క గడియ కూడా బిగించేసి దానికి ఒక పెద్ద తాళం కూడా వేసింది. రోజుకు ఆమెకు ఒక మట్టి పాత్రలో ప్రతిరోజు ఆహారాన్ని పెట్టేది. అది కూడా ఎంత అంటే ఒక మనిషి తినేదానిలో 4వ వంతు మాత్రమే. కనీసం అర్ధాకలి తీర్చడానికి సరిపడినంత ఆహారం కూడా ఇవ్వకుండా, అంటే సగం ఫుడ్ కూడా పెట్టకుండా 1/4 అన్నమాట, పావువంతు మాత్రమే ఆహారం పెడుతూ, అది కూడా మట్టి పాత్ర, దాన్ని మట్టి మూకుడు అని కూడా అంటూ ఉంటారు. ఆ మూకుడు కూడా పగిలిపోయిన దానిలో, పగిలిపోయినటువంటి మట్టి మూకుడులో ఆహారం పెడుతూ, అది కూడా కొద్దిపాటి ఆహారమే పెడుతూ, ఎలాగాల ఈ చీకటి గదులు ఇది ఇక్కడ చచ్చిపోతే నా పీడ విరగడైపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది అత్తగారు కీర్తిసేనని. ఇక్కడ మన స్టోరీలో ఉన్నటువంటి కోడలైనటువంటి కీర్తిసేన బాగా తెలివైంది కదా. అత్త మట్టి పాత్రలో పెడితే మనకేం పోయిందా అని అనుకుందో ఏమో. మట్టి పాత్రతోనే గదిని తవ్వడం మొదలుపెట్టింది. దేవుడే కరుణించాడన్నట్లుగా ఈమెకు ఒక దగ్గరలో గడ్డపార కూడా దొరుకుతుంది. అంటే పలుగు గడ్డపార వాడుతూ ఉంటాం కదా, అలా గడ్డపార దొరికితే ఆ గడ్డపారను ఉపయోగించి మట్టిని తవ్వగా తవ్వగా చివరికి ఒక సొరంగం ఏర్పాటు చేసుకుంది. అంటే అండర్ గ్రౌండ్ ఒక రూట్ అన్నమాట. సొరంగ మార్గం ద్వారానే రాత్రి సమయంలో ఒక అబ్బాయి వేషం ధరించి, పురుష వేషం ధరించి వలభికి చేరుకుంది. అంటే తన భర్త వలభి అనే ప్రాంతానికి కదా వెళ్ళింది. అందుకని చెప్పి దేవసేనుని వెతుక్కుంటూ వలభి అనే ప్రాంతానికి చేరుకుంది. తను వెళ్ళేటటువంటి మార్గంలో వర్తక జన నాయకుడిని కలిసింది. అంటే వ్యాపారం చేసేటటువంటి నాయకుడు, వాళ్ళందరికీ వ్యాపారస్తులందరికీ కూడా లీడర్, నాయకుడు. ఒకరోజు దొంగలు వర్తక జన నాయకుని యొక్క ధనాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. అది చూసి భయపడినటువంటి కీర్తిసేన ఊరు బయట ఉన్నటువంటి అడవిలో ఒక చెట్టు త్వరలో రాత్రి మొత్తం అక్కడే గడిపేసింది. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో తన కుమారులతో అక్కడికి వచ్చింది ఒక రాక్షసి. అక్కడికి వచ్చినటువంటి రాక్షసి కీర్తిసేనను చూడలేదు, ఎందుకంటే చెట్టు త్వరలో దాక్కొని ఉండడం చేత. రాక్షసి తన కుమారులతో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంది. భోజనం అడుగుతున్నటువంటి తన కుమారుల్ని అంటే కొడుకుల్ని చూసి ఆ రాక్షసి, కుమారులారా, పరమేశ్వరుడు నిర్ణయించిన విధంగానే భోజనం తొందరలోనే మీకు లభిస్తుంది. ఏ విధంగా అంటే వసుదత్తపురాధీశ్వరుడైనటువంటి వసుదత్త రాజు తన చెవిలో కాళ్ళజర్రి కూడా ఇక్కడ శతపథి కాళ్ళజర్రి పేరు. కాళ్ళజర్రి దూరింది కదా,
అది పెట్టినటువంటి వందలాది పిల్లలు తలలో దూరి రాజును త్వరలో మరణింపచేయును. ఈ విధంగా మీకు సంపూర్ణ భోజనం లభిస్తుంది. అంటే ఏదో కొంచెం కొంచెం తిని ఆకలి తీర్చుకోవడం కాదు. ఒక పెద్ద వ్యక్తి, ఒక మనిషే చచ్చిపోతాడు. అది కూడా ఏ విధంగా అంటే తన చెవిలో కాళ్ళజర్రి దూరడం చేత. ఆ కాళ్ళజర్రి కాస్త పిల్లలు మందల మందలుగా పెడితే ఆ పిల్లలు కాస్త ఆ తలలోకి చేరి చివరికి తన మరణానికి కారణమవుతాయి. మీకు ఆకలి తీర్చుకోవడానికి తృప్తిగా భోజనం చేయడానికి ఒక శరీరం లభిస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి కుమారులు కుతూహలంతో అంటే యాంగ్జైట్మెంట్తో ఈ విధంగా అడుగుతున్నారు. అమ్మా, రాజు ఎలాగో చచ్చిపోతాడు, మాకు ఆహారం లభిస్తుంది, బాగానుంది. అసలు రాజు జీవించి ఉండడానికి ఉపాయం ఏదైనా ఉందా అంటే తల్లి అయినటువంటి రాక్షసి తన కుమారులతో ఈ విధంగా చెప్తుంది. రాజు ఏ విధంగా చనిపోతాడో మీకు చెప్పాను. మరి బ్రతికించడానికి ఉపాయం ఎందుకు లేకపోదు? ఏ విధంగా బ్రతుకుతాడంటే నేతితో చేసినటువంటి పాయసం వంటి ఔషధాన్ని తలకు పూసి చెవిలో పిల్లను గ్రోవితో ఊదుతూ చల్లటి నీరు కలిగినటువంటి కొండను దగ్గరగా ఉంచాలి. ఎలా ఉంచినట్లయితే ఆ చల్లదనానికి సందేహం అనేది లేకుండా ఆ కొండలోనికి కాళ్ళజరులన్నీ వచ్చేస్తాయి. అంటే గమనించండి, ఇక్కడ మన ఇళ్లలో అయినా కూడా చల్లటి ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలోకి పల్లెటూళ్ళల్లో ఆటోమేటిక్గా కాళ్ళజరులనే వస్తాయి. ఇక్కడ కూడా అదే ఉపాయం చెప్పారు. నేతితో చేసినటువంటి పాయసం వంటి ఔషధాన్ని తలకు పొయ్యమన్నారు. చెవిలోనేమో పిల్లని గ్రోవితో ఊదాలి. అంతేకాకుండా చల్లటి నీరున్నటువంటి కొండను దగ్గరలోనే ఉంచాలి. ఈ చల్లదనానికి అట్రాక్ట్ అయ్యి ఆ కాళ్ళజర్లు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయినా ఆ రాజు బ్రతుకుండడానికి ఉపాయం మనకెందుకు? బ్రతుకుంటే మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? చనిపోతేనే కదా మనందరి ఆకలి తీరేది. అసలు మన సంతోషం కోసం ఆ రాజు వెంటనే మరణించాలి అంటూ పలికింది రాక్షసి. పలుకుతూ పలుకుతూనే అక్కడ ఉన్నటువంటి తమ కుమారులందరినీ తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాక్షసి అదేవిధంగా తన కుమారులతో మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నటువంటి ఒకే ఒక వ్యక్తి కీర్తిసేన. మాటలన్నీ విన్న తర్వాత వామ్మో, రాక్షసుతో మనకెందుకు అంటూ భయపడలేదు. అలాగని మనకెందుకులే అంటూ ఏమరపాటుగా దాన్ని వదిలేనూ లేదు. కీర్తిసేన ఈ మాటలన్నీ విన్న తర్వాత ఒక వైద్యుడి వేషం ధరించి క్షీణచంద్రుడు కనుక ఏ విధంగా కృషించిపోతాడో ఆ విధంగా రాజు కూడా బక్క చిక్కి ఉన్నాడంట. అటువంటి రాజును చూసి వెంటనే వైద్యం చేయాలని నిర్ణయించుకుంది. ఎప్పుడైతే ఈ రాజు వచ్చినటువంటి వైద్య వేషంలో ఉన్నటువంటి కీర్తిసేనను చూశాడో మనశ్శాంతిని పొందాడు. డాక్టర్ని చూడగానే సగం జబ్బులు అక్కడే పోతాయి కదా పేషెంట్కి. ఆ విధంగా శుభ సమయం సమీపించినప్పుడు మనసు ముందుగానే ప్రసన్నమవుతుంది. అదేవిధంగానే ఇక్కడ వైద్యుడైనటువంటి కీర్తిసేనను చూడగానే ఈ రాజు యొక్క మనసు కూడా కుదుటపడింది. కీర్తిసేన రాక్షసి చెప్పినట్లుగానే వైద్యం చేసి ఆ క్షణమందే రాజును ఆరోగ్యవంతుడిగా చేసింది. అంటే వ్యాధి నుంచి విముక్తుడిని చేసింది. చేసిన వెంటనే కీర్తిసేనకు రాజ్యాన్ని ఇస్తాను అంటూ ప్రకటించాడు రాజు. ఈ మాటలన్నీ విన్న తర్వాత కీర్తిసేన, రాజా, నేను మిమ్మల్ని బ్రతికించినందుకు కాను కృతజ్ఞతాపూర్వకంగా మీరు నాకు రాజ్యాన్ని ఇస్తానంటున్నారు. కానీ ఇప్పుడు వద్దు. ఈ రాజ్యం ఏదైతే ఉందో అది మీ వద్దనే ఉంచండి. సమయం వచ్చినప్పుడు అదేవిధంగా నేను అడిగినప్పుడు నాకు ఇవ్వండి అని పలికి రాజభవనంలోనే ఉండిపోయింది కీర్తిసేన. కొద్ది రోజులు గడిచిన తర్వాత కీర్తిసేన భర్త ఎవరైతే ఉన్నారో దేవసేనుడు వలభి అనే ప్రాంతానికి వెళ్ళాడు డబ్బు సంపాదించడానికి అని చెప్పుకున్నాం కదా. ఆ వలభి అనే ప్రాంతం నుంచి వ్యాపారస్తుడైనటువంటి దేవసేనుడు ధనరాశులతో అంటే బాగా డబ్బును సంపాదించి నగరానికి తిరిగి వచ్చాడు. కీర్తిసేన వెంటనే తన భర్తను చేరుకొని బాగా ఆనందపడి దేవసేనుడికి జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చి మరీ చెప్పింది. అంటే జరిగింది జరిగినట్లు మక్కికి మక్కి చెప్పింది అని అర్థం. కీర్తిసేనను అభినందించాడు. అంటే వాళ్ళ అమ్మ ఎన్ని బాధలు పెట్టినా కూడా
అక్కడ చనిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని దానికి మరొక రకంగా ఉపాయాన్ని ఆలోచించి సొరంగ మార్గం ఏర్పాటు చేసుకుని బయటకు వచ్చి ఇన్ని మంచి పనులు చేశావా అంటూ అభినందించాడట. భర్త అయినటువంటి దేవసేనుడు తన భార్య అయినటువంటి కీర్తిసేనను. రాజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిజ నిజాలన్నీ తెలుసుకొని గ్రహించి దేవసేనతో, నీ భార్య అయినటువంటి కీర్తిసేన నాకు సోదరి సమానురాలు, అంటే అక్క లేదా చెల్లెలతో సమానం. ఈమె వైద్య వేషాన్ని ధరించి నాకు జీవితాన్ని ప్రసాదించింది అని పలుకుతూ దేవసేనను సంతోషంగా అర్ధరాజ్యాన్ని ఇచ్చారు రాజు. ఈ రోజుల్లో చాలామంది లేదా పూర్వకాలంలో కానీ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే అత్తగారు పెట్టేటటువంటి బాధలు తట్టుకోలేకో లేదా తాళలేకో నచ్చకో ఉండలేకో ఇమడలేకో వేరుగా వచ్చేసో దూరంగా ఉంటూనే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అత్తగారు పెట్టే కష్టాలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ సొరంగ మార్గం ద్వారా బయటకు వచ్చి ఒక రాజు యొక్క ప్రాణాలను కాపాడి సగ రాజ్యాన్ని తన సొంతం చేసుకునేటువంటి కీర్తిసేన యొక్క ధైర్యాన్ని మనందరం కూడా మెచ్చుకోవాలి. అంతటి ధైర్యం ఈ రోజుల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క స్త్రీలోనూ కూడా ఉండాలి అని కోరుకుందాం. చంపాలి అంటూ ఒక ఉపాయాన్ని ఆలోచించి గదిలో నిర్బంధించినప్పటికీ కూడా అత్తగారు పెట్టినటువంటి కష్టాలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని తన బుద్ధి బలంతో కీర్తిసేన గెలిచింది. కాబట్టి కీర్తిసేన ఈ తరమే కాదు, ఏ తరంలో ఉన్నటువంటి స్త్రీకైనా కూడా ఉదాహరణగా, అంతేకాకుండా గొప్ప వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి కీర్తిసేన యొక్క కథ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.